అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 27వ తేదీ అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి సమస్యలకు తగిన పరిహారాలు ఎటువంటివి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా అయితే మీకు పూర్తిగా స్పష్టంగా క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ విజయరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9032131622. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. అన్ని రకాల సమస్యలకు 100% పరిష్కారం లభించును. ఎంతో నమ్మకమైన గురువుగారండి, ఒకసారి అయితే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఒక వార్త అనేది మీకు అందబోతుంది. ఆ వార్తను మీరు అందుకోబోతున్నారు. అది ఎటువంటి వార్త, దానివల్ల మీకు శుభమా అశుభమా, ఎటువంటి పరిణామాలు అయితే మీరు ఎదుర్కోబోతున్నారు, మొత్తం అయితే వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. ఒక వార్త అనేది మీ జీవితాన్ని పూర్తిగా కుదిపేయబోతుంది. ఈ వార్త ద్వారా ఒక నిజాన్ని తెలిస్తే రహస్యాన్ని అయితే మీరు తెలుసుకోబోతున్నారు. మరి ఆ యొక్క వార్త ఎటువంటిది, ఆ వార్త అయితే మీ జీవితంలో ఈరోజు కీలకంగా ఎలా మారబోతుంది, ఆ వార్త శుభవార్త లేదా అశుభవార్త, అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి గల వారికి సామాన్యమైనది అయితే కానే కాదని చెప్పుకోవచ్చు. అతి సామాన్యులు అయితే కారు. వీరు ఎంతో గొప్పవారంటే నీతికి నిజాయితీకి మారుపేరని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరికైనా ఎలాంటి గుణాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవని అయితే చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా చెప్పాలంటే అసలు మీ పేరే చెప్పాలి. ఎందుకంటే నీతికి నిజాయితీకి ఎక్కువగా మంచితనానికి మారుపేరని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అని మనం గమనిస్తే కనుక ఈ రోజుల్లో కొన్ని సందర్భాలను బట్టి నిజంగా అయితే మీరు చేసినటువంటి పనులు, అలాగే మీ యొక్క తెలివితేటలు చాలా అంటే చాలా దేని గురించి అయినా కానీ ఆలోచనల్లో ఒక ఆశ్చర్యపడేటువంటి విధంగా అయితే నలుగురికి ఆదర్శప్రాయంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. మీ ఆలోచనలు కూడా వెనకటి రోజుల్లో మనం ఒక మనిషిని నమ్మినా ప్రేమించినా వారి మాట మీద నిలబడి కట్టుబడి ఉంటారు. కానీ ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా చూస్తూ ఉంటున్నాం. కానీ ఈ యొక్క రాశి గల వారు ఏంటంటే కనుక ఎప్పుడూ కూడా సమతుల్యంగా ఒక మనస్తత్వంతో అయితే కలిగి ఉంటారు. ఏదైనా ఒక మాట ఇచ్చారంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు, సహాయం అనేది చేసి తీరుతారు. అటువంటి మీరు మనస్తత్వం అయితే అన్ని వేళలా కూడా అన్ని సమయాల్లో ఒకే విధంగా కాకుండా డిఫరెంట్ స్టైల్లో ఆలోచిస్తూ ఉంటారు. అయితే అన్ని రకాలుగా కూడా ఆచరించే విధంగా అయితే మీ యొక్క ఆలోచన విధానం ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దేనికి సంబంధించిన దానివల్ల అయితే ఎటువంటి ప్రయోజనాలు అయితే ఉంటాయనేటువంటి ఒక ఆలోచన అనేది మీకు ముందు చూపు అనేది బాగా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. ఇక బంగారంలో ఉంటారు, రూపలావణ్యంలో ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు. గంభీరమైనటువంటి స్వరం అయితే చెప్పుకోవచ్చు. మనసు కూడా వెన్నపూస లాంటిదని అయితే చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ చేయాలని చెప్పి వీరు మనసుకు అనిపిస్తే తప్పకుండా అది సమయం సందర్భం కాకుండా వెంటనే చేసి తీరుతారు. మంచా చెడా ఇటువంటివి ఆలోచించరు. వెంటనే ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కొక్కసారి వీరి జీవితం తారుమారు అవుతూ ఉంటుంది. అటువంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. ఇటువంటి డెసిషన్ వల్ల అవతల వ్యక్తులు ఊహించిన విధంగా దెబ్బ తగులుతుందని అయితే ముఖ్యంగా చెప్పాలంటే మీ యొక్క శత్రువులకు అవతల వారు ఉంటారు. వీరు తీసుకునే నిర్ణయాలు వారికి నిరుత్సాహపరిచే విధంగా ఉంటుంటాయి. వారి గుండెల్లో ఈరోజు మీరు నిద్రపోనివ్వకుండా వాళ్ళని అయితే చేయబోతున్నారు. అలాగే ఈ రోజున మీరు ఏదైనా కానీ ఒక వస్తువును కానీ లేదా ఒకటి ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకున్న అవతల వాళ్ళని దాన్ని ఆశ్చర్యపోయే విధంగా అయితే దాని గురించి చెప్పుకోబోతున్నారు. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా చెప్పాలంటే కనుక జీవిత భాగస్వామి విషయంలో మీరు ఎంచుకున్నటువంటి ఒక జీవిత భాగస్వామి మీకు వారి యొక్క ఆలోచనల విధానానికి బాగా పొంతన లేకుండా ఉంటుంది. అయితే మీ యొక్క జీవితానికి సంబంధించిన విధంగా అవతల వ్యక్తి కూడా వారి యొక్క ఆలోచనలు అలాగే వారి యొక్క మాట తీరును అయితే మీరు గమనించినట్టయితే కనుక 100% పొంతన ఉండడం వల్ల ఏంటంటే వారు మీపై అత్యుత్తమైనటువంటి ప్రేమను అయితే వ్యక్తపరచబోతున్నారు. మీ జీవితంలోకి ఆహ్వానించాలన్నటువంటి ఒక నూతన ఉత్తేజాన్ని కూడా మీరు కలిగి ఉండబోతున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసేటువంటి ఒక పనిలో అయితే ప్రతి పనిలో కూడా వారి యొక్క సలహాలు మీకు నిర్ణయాలు చాలా అనుకూలంగా అయితే మీకు బాగా సహాయపడతాయని అయితే చెప్పుకోవచ్చు. అప్పుడే పరిచయమైనటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా వారు ఇచ్చేటువంటి సలహాలు వారితో మీరు కాసేపు కలిసి ఏదైనా ప్రయాణం చేయడం లేదా మీ మనసులో ఉన్నటువంటి మాట గురించి చెప్పుకోవటం ఇటువంటివన్నీ మీరు గడిపినటువంటి కాలం రేపటి రోజునైతే కొంత సమయమే అయినప్పటికీ కూడాను మీ ఇద్దరి మధ్య చాలా అనుబంధం అనేది గొప్పగా ఏర్పడబోతుంది. అటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక బంధం అనేది మీ ఇద్దరి మధ్య ఏర్పడబోతుందని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ రోజున మీ జీవితంలో
సమయంలో ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఏర్పడేటువంటి ఒక నూతన ప్రవేశం అనేది మీకు చాలా అద్భుతంగా పనిచేయబోతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే సాయంత్రం లోపు మీకు ఏదైనా కానీ ఒక విస్తుపోయేటటువంటి వార్త అయితే మీకు అందబోతుంది. అది కూడా ఎవరి ద్వారానైనా అయినా కావచ్చు. లేదంటే ఆ ఒక వ్యక్తి ఏదైనా కానీ ఒక ఫోన్ కాల్ ద్వారానో ఇటువంటి వార్త అయితే ఏదైనా రహస్యాన్ని లేదా మీ యొక్క రహస్యాన్ని మీ మీద కుట్రలు పన్నేటువంటి వ్యక్తుల రహస్యాలని మీకు అందజేయడం అయితే సంబంధించిన పనులలో జరిగేటువంటి తాప్యం అయితే మీకు ఇటువంటివన్నీ కూడా ఈ రోజున మీరు తెలుసుకోబోతున్నారు. ఒక్కొక్కటి అంటే కొన్ని శక్తులు ఒక్కొక్క రూపంలో భగవంతుడు మిమ్మల్ని కొంతమందిని మనుషుల ద్వారా లేదా ఏదో ఒక విధంగా ఒక సందేశం రూపనో లేదా అనేక రకాల సూచనలతో అయితే ఇస్తూ ఉంటాడు. అది కూడా దైవానుగ్రహం అని చెప్పి మనం నమ్మి తీరాలి. మీరు నీతి నిజాయితీలతో ఎక్కువగా ప్రేమగా ఉంటారు. కుటుంబానికి గౌరవిస్తారు, ప్రాముఖ్యత ఇస్తారు. స్నేహితులు కావచ్చు, ఇలా అందరూ కూడా మీకు పూర్తిగా అర్థం చేసుకునే స్వభావం మీకున్నదంటే ప్రేమ చాలా అమూల్యమైనది అని అయితే చెప్పుకోవాలి. మీకున్నటువంటి అనురాగం కూడా వెలకట్టనే లేదు. అందరినీ అర్థం చేసుకుంటారు, కానీ మిమ్మల్ని అర్థం చేసుకునేవారే ఎవరు ఉండరు. ఇక పాత స్నేహితులను కలుస్తారు. అలాగే కుటుంబ వ్యవస్థ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఉన్నటువంటి ప్రేమానురాగాలు, వ్యాఖ్యలతో అందరితో ఎక్కడా కూడా గొడవలు పడకుండా కలిసిమెలిసి ఉండాలని చెప్పి నిత్యం మీరు స్మరిస్తూ ఉంటారు. ఈరోజు అద్భుతంగా ఉంటారని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యుల వ్యవస్థ అద్భుతంగా అమర్చి పెట్టుకుంటారు. ఎక్కడ ఎటువంటి గొడవలు లేకుండా శాంతియుతంగా గడిచిపోతున్న మీ జీవితానికి ఆనందమయం చేసుకుంటూ వస్తుంటారు. ఈ రోజున కొంతమంది వ్యక్తుల ప్రభావం కూడా మీ మీద అయితే కనబడబోతుంది. మీరు ఆ పని చేసే చోట కావచ్చు, లేదా ఇంట్లో కావచ్చు, లేదా బయట కావచ్చు, ఇలా తెలిసిన చోట కానీ తెలియనటువంటి బయట కొంతమంది వ్యక్తుల ద్వారా అయితే పరిచయం అనేది మీకు తప్పకుండా కలగబోతుంది. మీ జీవితంలో ఈ రోజున కొంత చెడు దిశగా కూడా కనబడుతుంది. ఈ యొక్క రాశి గల వారు కొంత అప్రమత్తంగా కూడా ఉండాలని అయితే జ్యోతిష శాస్త్రం సైతం చెప్పుతుంది. ఈ రోజున మీ జీవితంలో నూతనమైనటువంటి పరిచయాలు ఎక్కువగా ఆనందాన్ని ఇస్తే మరి కొంతమంది మిమ్మల్ని సందిగ్ధంలోకి గురి చేసే విధంగా అయితే ఉండబోతున్నారు. అయితే ఈ యొక్క విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం ఎంతైనా అవసరం. ఈ రోజున ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా కొన్ని దిశల్లో మీరైతే చాలా రకాలుగా డబ్బుకు సంబంధించినటువంటి విషయాలు మంచి ప్రాముఖ్యతనైతే ఈ రోజున మీరు పొందబోతున్నారు. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ రోజున చాలా రోజుల నుంచి మీకు దూరమైనటువంటి కొంత వ్యక్తులు కూడా చాలా రోజుల నుంచి మిమ్మల్ని ఎటువంటి మాటలు, ఎటువంటి సందర్భాల్లో మిమ్మల్ని ఎటువంటి వ్యక్తులైతే మరలా మిమ్మల్ని పలకరించే విధంగా అయితే దగ్గరయ్యే విధంగా అయితే ఇటువంటివన్నీ కూడా కొన్ని జరిగే అంశాలు కనబడుతూ ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత వారి యొక్క ప్రేమ బయట పెట్టడం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఉత్సాహాన్ని, మనసులో తెలియనటువంటి ఆనందాన్ని రేకెత్తించబోతున్నాయి. తిరిగి వారితో మీరు ఉన్నటువంటి ప్రేమను మళ్ళా నూతనంగా అయితే ఉత్తేజంతో మీ మనసు అనేది చాలా తేలికపడుతుంది. అంతేకాకుండా ఈ రోజున శ్రమతో కూడినటువంటి కొన్ని విషయాల్లో కూడా శ్రమతో కూడిన పనులు అయితే కొన్ని సందర్భాల్లో మీకు గొప్ప ఫలితాలను కూడా తిరిగి తీసుకురాబోతున్నాయి. గొప్ప గొప్ప ఫలితాలను అందుకోబోతున్నారు. సహకారాలు కూడా మీకు కీలకంగా మారబోతున్నాయి. కొత్త కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ప్రయాణాలు శుభప్రదంగా ఉంటాయి. తప్పకుండా మీరు చేసుకోవాల్సిన ఆరాధన అయితే మీరు ఏదైనా శత్రుపీడ భయాలు ఉంటే గనక హనుమాన్ చాలీసా పఠించడం ఎంతైనా ముఖ్యమని అయితే చెప్పుకోవచ్చు. తప్పకుండా హనుమాన్ దేవాలయానికి మీకు సందర్శించి హనుమంతుడికి తమలపాకు దండ వేసి మీరు తప్పకుండా కుంకుమార్చన సింధూరంతో మీరు చేయించినట్టయితే ఎంతైనా మీకు శుభప్రదం అని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఒక రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు మొత్తం అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.